మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్ వంటి స్టార్లు హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారికి సరైన విజయం దక్కడం లేదు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో సంచలనం సృష్టించి ఓవర్ నైట్ స్టార్గా మారిన విజయ్ దేవరకొండ ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 సినిమాలతోనే స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్ సాధించిన విజయ్కు గీత గోవిందం సినిమా తరువాత సరైన హిట్ పడలేదు. ఆ తరువాత చేసిన అరడజన్కు పైగా సినిమాలు నిరాశను మిగిల్చాయి. 1-2 సినిమాలు తప్పించి ఏ సినిమా యావరేజ్ కూడా అనిపించుకోలేదు. దాంతో సాలిడ్ సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రౌడీ హీరో. భారీ అంచనాల నడుమ రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా విజయ్కు నిరాశను మిగిల్చింది. ఇక మెగా హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది. గ్లోబల్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత 2 డిజాస్టర్స్ను ఫేస్ చేశాడు. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో 2 ఫ్లాప్లు ఫేస్ చేసిన రామ్ చరణ్ ఆశలన్నీ పెద్దిమీదనే పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక్క హిట్టు బాబోయ్ అంటున్నాడు. ఆయన నటించిన గాంధీవధారి అర్జున, మట్కా సినిమా కూడా భారీ డిజాస్టర్స్గా నిలిచాయి. దాంతో వరుణ్ అసలు స్క్రీన్ మీద కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఇది అయినా వరుణ్ను ఫ్లాప్ల నుంచి గట్టెక్కిస్తుందా లేదా చూడాలి. ఇప్పుడైతే కొడుకు పుట్టిన సందర్భాన్ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వరుణ్. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ది కూడా అదే పరిస్థితి. సాయి తేజ్ తన మేనమామన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో బ్రో సినిమా చేశాడు. కాని ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు. మరి సాయి తేజ్ హిట్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అటు మరో మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హిట్టు బాబోయ్ అంటున్నాడు. 2023లో వచ్చిన ఆదికేశవ సినిమా తరువాత వైష్ణవ్ అసలు సినిమాలే చేయలేదు. మరో మెగా హీరో అల్లు శిరీష్ కూడా అంతే. వరుస ఫెయిల్యూర్స్ చూసిన శిరీష్ అసలు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్లో ఒకప్పుడు వరుస సక్సెస్లు చూశాడు యంగ్ హీరో నితిన్. కానీ ఇప్పుడు వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. రంగ్ దే సినిమా తరువాత నితిన్ ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు. వరుసగా చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్, రాబిన్ హుడ్తో పాటు రీసెంట్గా తమ్ముడు సినిమాతో వరుసగా ఫ్లాప్ సినిమాలు చూశాడు నితిన్. అటు శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. శతమానం భవతి భారీ విజయం తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బందుల్లో పడ్డాడు శర్వా. పడిపడి లేచే మనసు, శ్రీకారం, జాను, రణరంగం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్లుగా నిలిచాయి. ఇక ఇస్మార్ట్ శంకర్ తరువాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా రామ్ ఖాతాలో పడలేదు. చాలా కాలంగా హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నించిన రామ్ అది కలిసిరాక మళ్లీ లవర్ బాయ్ సినిమాలు చేశాడు. అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మధ్యలో లింగుస్వామి, బోయపాటి లాంటి పెద్ద దర్శకులతో కూడా సినిమాలు చేసి చూశాడు. కానీ ఫెయిల్యూర్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి రామ్ను. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా రామ్కు సక్సెస్ను అందిస్తుందా చూడాలి. టాలీవుడ్లో ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న యంగ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న అక్కినేని హీరో అఖిల్కు సాలిడ్ హిట్ ఇంతవరకు పడలేదు. ఇక చలో సినిమాతో టాలీవుడ్ చూపు తనవైపు తిప్పుకున్న నాగశౌర్య ఆ తరువాత 2-3 హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు అసలు కనిపించకుండా పోయాడు. అటు విశ్వక్సేన్ కూడా అంతే. ఆ మధ్య వరుస హిట్లతో తెగ హడావిడి చేసిన విశ్వక్ ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. ఇక వరుస ప్లాప్లు వెంటాడుతున్నా పట్టుదలతో సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ మాత్రం రావడం లేదు. అయినా తెలుగు, తమిళ భాషల్లో తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇలా యంగ్ హీరోలు కొంతమంది హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్లో చాలామంది యువ హీరోలు సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వీరికి త్వరలోనే భారీ హిట్ పడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. వారి తదుపరి ప్రాజెక్ట్స్పై ఆసక్తి నెలకొంది.